వరంగల్ జిల్లాలో జల విలయం కొనసాగుతుంది. శివనగర్, శివగణేష్ కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అండర్ బ్రిడ్జ్ వరద నీటితో నిండిపోయింది. కిలా వరంగల్ నుంచి భారీగా వరద వస్తుండటంతో అండర్ బ్రిడ్జ్ చెరువును తలపిస్తుంది. అండర్ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వెంకట్, వరంగల్ హన్మకొండలో వరద బీభత్సం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అనేక కాలనీలు నీటి మునిగాయి. జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడా అనేక కాలనీలు నీటి మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని కేయు నుంచి 100 ఫీట్ వెళ్ళేటువంటి రోడ్డు వడ్డపల్లి ప్రాంగణం అంతా చూడొచ్చు. పెద్ద ఎత్తున చెరువును తలపించినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇలానే వరద ప్రవాహం కొనసాగుతుంది. గోపాల్పూర్ చెరువు దగ్గర మత్తడి తెగిన తర్వాత అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే ఇలాంటి వరద ఫ్లోటింగ్ ఉండకపోవటం కూడా సమ్మయ్యనగర్ వాసులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ సుధారాణి ఇక్కడికి వస్తే వారి వాహనాలను అడ్డుకొని ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండు, ముందస్తు చర్యలు తీసుకుపోవడం కారణంగానే ఇలా వరద ప్రవాహం కొనసాగుతూ కూడా సమ్మయ్యనగర్ కాలనీ వాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందుబాటులో సమ్మయ్యనగర్ కాలనీ వాసులు అమ్మ ఏం చెప్తున్నారు? ఇప్పుడు అధికారులు మీరు ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు కూర్చున్నారు వాళ్ళ మీద ఏం చెప్తారు? గేట్లు తీయాలని, గేట్లు ఎత్తేస్తే మాకు వాటర్ పోతాయని మాకు గేట్లు ఎత్తాలి. దయచేసి మాకు గేట్లు అక్కడ ఈ 4 గేట్లు ఉన్నాయి సార్. అసలు మెయిన్గా 4 గేట్లు ఉన్నాయి. గేట్లు మూసుండటం వాటిలోనే ఆడ కట్ట తెగింది, లేకపోతే నీళ్లు రాకపోవు అసలు ఆడ. అదే నిన్న వర్షం పడ్డది కాబట్టి నిన్ననో మొన్ననో ఆ గేట్ 1, 2 తెరిచినా కూడా మాకు ఈ వాటర్ ఈ సమస్య రాకపోవు అసలు మెయిన్గా. అయినా సగం అందులోకెళ్ళి పోయినా సగం మీదకి వెళ్ళొచ్చు, కానీ ఆడ కట్ట తెగడానికి కారణం గేట్లు. అధికారులు ఏం చేస్తాను? ఇప్పుడు మీరు వచ్చి మేయర్ కమిషనర్ కలిసిరు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఈడ తీస్తే గేట్లు తీస్తే అక్కడ కింద మునుగుతాయని అంటారు సార్. మరి కింద మునుగుతాయని చూస్తే ఇప్పుడు మా ఇండ్లు మునిగినాయి సార్. సామాను పోయినా మేము ఏదో చేసుకోగలుగుతాం. గోడలు మునుగుతాయి, మేము గోడలు మొత్తం పోయినాయి అనుకో మేము ఏం చేయగలుగుతాం సార్? కష్టం చేసుకుంటే బతికేటోళ్ళం. సామాను పోతాయి, సామాను పోయినాయి ఆల్రౌండ్గా. గేట్ అసలు డోర్ వేసుకునే ఆ టైం కూడా ఇవ్వలే వరద. అసలు ఏకైనా నడుముల వరకు రాగానే బయటకు వచ్చేసినాం. కనీసానికి వరదలు వస్తాయి, ఆడ తెగే పరిస్థితి ఉన్నదని కూడా చూసే అధికారులు లేరు ఆడ. అసలు మెయిన్గా గేట్లు తీసే అధికారులు లేరు ఆడ. వాటర్ వస్తాయి పైన చూసేయడానికి కూడా లేరు అధికారులు. ఎందుకు సార్ మాకు? మేము ఎందుకు ఇంత తిప్పలబడి ఓట్లేసి మేము ఎందుకు ఇంత తిప్పలబడాలి చెప్పండి సార్. ఇది ఒకటి. మళ్ళీ ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి? సామాగ్రి తడిచిందా? ఏం చెప్తారు? మొత్తం బియ్యము, పప్పులు అన్ని తడిచిపోయినాయి. మాకు పొద్దున్న కొట్టుకుపోయినాయి. గోడలు కూడా కూలిపోవడానికి పరిస్థితిలో ఉన్నాయి. సగానికి ఎక్కువగానే మునిగిపోయింది. ప్రతి ఒక్క వస్తువు ఎందుకు పనికిరాదు, ప్రతి వస్తువు ఏది పనికిరాదు. మా అన్ని నేలమట్టం పెంటపాలు చేసుకోవాల్సిందే తప్ప మళ్ళీ మాకు ఆ సామాగ్రి కొనుక్కోవాలన్నా ఇప్పుడు మా చేసుకొని బతికేటోళ్ళం. ఒక్కసారి డబ్బులు కూడా ఏమీ లేవు. మొత్తం ఒక గోడలు కూలిపోతే మాకు ఎవరు అధికారులు వచ్చి. ఒక్కటి నేను కోరుకునేది ఏంటి తెలుసా? వాళ్ళు అక్కడ గేట్లు తీయలేదు సార్. కొంతమంది మాత్రం వార్తలలో ఏమి ఇస్తాను చెప్పన్నా సార్? గేట్లు తీసి ఉన్నాయి, అయినా వాటర్ వస్తాయి. ఎందుకు వస్తాయి సార్ గేట్లు తీసినాక? గేట్లు తీసిలేవు. తప్పుడు వార్తలు మాత్రం రాయకండి దయచేసి. రాజకీయాలకు లొంగకండి దయచేసి. మీకు దండం పెడతానా? గేట్లు మాత్రం తీయలేదండి సార్. గేట్లు తీస్తే మాకు ఈ పరిస్థితి రాదు సార్. మా సామాను కొట్టుకపోదు సార్. ఇది ఒక్కటే. ఒక్కవేళ మేము అందులో కొట్టుకపోయేది ఉంటే మీరేం చేస్తారు? ఈ అబద్ధం వార్తలు ఎందుకు వేస్తారు మీరు? అసలు మెయిన్గా ఎందుకు అబద్ధాల వార్తలు ఎందుకు వస్తాయి టీవీలలో? గేట్లు తీసి మీరు చూసిండ్రా? మాకు తెలుసు గేట్లు తీస్తే మాకు ఈ పరిస్థితి రాకపోవు. ఈ అబద్ధం. తెల్లారుజామున ఎట్లా వచ్చింది వరద? ఏం చెప్తారు అధికారులు? 5:30 వరకు సడన్లీ మేము డోర్లు తీసే వరకు మాకు నీళ్లు లోపలికి వచ్చేస్తూనే ఉన్నాయి. అసలు ఏం చేయాలో ఏదైనా తీసి పక్క పెట్టుకోవాలన్నా మాకు సర్దుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా నీళ్ళు అంటే అసలు చెప్పుకోలేము. ఏ ఒక్క సామాన్ అక్కేరు రాదు. మా ఇల్లు కూడా గోడలు కూడిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇక ఏం చేస్తారో మీ అధికారులే చేయాలి. మీరు కూడా విలేకరులు కరెక్ట్గా రాసి మమ్మల్ని మా జనాల కోసం సహాయపడాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మేయర్ కమిషనర్ కలిసిరు కదా, ఏం చెప్తున్నారు? అన్న ఇక్కడ వాళ్ళు వస్తుండ్రు వెళ్తుండ్రు, పరిష్కారము దశకు లేదు. ఇది ఓన్లీ కలెక్టర్ గారు వచ్చారు, అధికారులు పెద్ద పెద్దలు వస్తుండ్రు. ఒక్క గేట్ను తీస్తే హన్మకొండ అంతా సశామలం అవుతుంది. కావాలని చెప్పేసి గేటును తీయట్లేరు. పెద్దోళ్ళ కుటుంబాలు మునిగిపోతాయట, ఈ బీదోళ్ళ కుటుంబాలు మునిగిపోవాలట. వాళ్ళ సూత్రం ఇది. వాళ్ళు ఓపెన్గానే చెప్తారు, మీడియా ముందే చెప్తారు ఇంతకుముందు. కాబట్టి మేము మేయర్కి అదే చెప్పాము, కమిషనర్కి అదే చెప్పాము, కలెక్టర్ గారికి అదే చెప్పాము, సిపి గారికి అదే చెప్తున్నాము. ఒక్క గేట్ను దించండి. ఈ డక్కు దాదాపుగా 180 కోట్ల రూపాయలతో కట్టారు. 35 ఫీట్ల లోతు నుండి డక్కు ఉంది. ఇక్కడ వదిలేస్తే ఈ నీళ్లు డైరెక్ట్ పోయి డబ్బాల అవతల పోయి పడుతుంది. ఈ హన్మకొండ ఈ 10 డివిజన్లో దాదాపుగా ఒక 2 లక్షల 3 లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది.
అంటే 3 లక్షల కుటుంబాలు నిరాశలు అయినా పర్వాలేదు, జనం చచ్చిపోయినా పర్వాలేదు, ఇల్లు కూలిపోయినా పర్వాలేదు, మేము మాత్రం గేట్ తీయనని చెప్పేసి అధికారులు మొరాయించి కూర్చుంటారు. గేట్ తీయడం కోసం వెల్డింగ్ మిషన్స్ ఉన్నాయి, అనేక టెక్నాలజీ ఉంది. కమిషనర్ ఉంటారు, వెల్డింగ్ మిషన్ తీసుకొని కట్ చేయొచ్చు, ఇటాచితో కట్ చేయొచ్చు, జేసీబీతో కట్ చేయొచ్చు. వాళ్ళు అధికారులు క్లియర్ చెప్తున్నారు, మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హన్మకొండ ఇప్పటికైనా రాత్రి మళ్ళీ వరద వస్తే హన్మకొండ అంతా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది కావాలని ఒక పొలిటికల్గా ఆడేటువంటి నాటకంగా మాకు ఇక్కడ జనానికి అర్థమవుతుంది. కాబట్టి ఇది వెంటనే ఇప్పటికైనా ఆ గేట్లను రెండింటిని తీయించాలి. తీస్తే జనము ప్రాణాన్ని రక్షించే వాళ్ళైతారు. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ స్పందించరు. సీఎం స్పందించాలి, రాష్ట్ర సీఎం స్పందిస్తే మాత్రమే ఈ హన్మకొండ పరిష్కారం అవుతుంది. వీళ్ళంతా రాజకీయం చేస్తారు. ఇప్పటికైనా చివరి హస్తంగా మేము రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, సీఎం స్పందిస్తే మాత్రమే గ్యారెంటీగా ఇది పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇది పరిష్కారం కాదు. రాత్రి మళ్ళీ వరద పెరుగుతుంది. మరి ఒక గంట సేపు వరద పడ్డా కూడా మళ్ళీ హన్మకొండ మునిగిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళ ద్వారా సాధ్యం కావట్లేదు. కావాలని కుట్రపూరితంగా గేట్లు తీయట్లేరు. సమ్మయ్య నగర్ కాలనీ వాసుల అభిప్రాయం అయితే కావాలనే కుట్రపూరితంగా గేట్లు తీయట్లేదు, గేట్లు తీస్తే ఇటువంటి పరిస్థితి తలెత్తవంటూ కూడా సమ్మయ్య నగర్ కాలనీ వాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకా హన్మకొండ వరంగల్ నగరంలో వరదల బీభత్సం అయితే కొనసాగుతుంది. కొంతమంది కావాలనే కింది కాలనీలు మురుగుతాయన్న నేపథ్యంలోనే గోపాల్పూర్ సమ్మయ్య నగర్ పైనటువంటి గేట్లు ఓపెన్ చేయట్లేదు. తప్పకుండా గేట్లు ఓపెన్ చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు స్పందించి ఇటువంటి వరదలు రాకుండా చూసుకోవాలంటూ సమ్మయ్య నగర్ కాలనీ వాసుల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వెంకట్ రైట్ తిరుపతి, థ్యాంక్